సో హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రజెంట్. ఈరోజు అయితే మనము బూర్తిగడ్డ గుడి దగ్గరికి వెళ్తున్నాము. పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఓకే గైస్, ఇప్పుడైతే మనం బూర్తిగడ్డ టెంపుల్ వెళ్ళిపోతున్నాము. ఓకేనా, అలా ఇప్పుడు చూపిస్తాను, ఇది దారిలో చూపిస్తాను. ఓకే గాయ్స్, ఇట్లా మనం ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ నుంచి సైడ్ పోవాలన్నమాట బూర్తిగడ్డకి. ఇటు నుంచి ఇక్కడ మొత్తం తెలిసిందే, ఆడవాళ్ళు మొత్తం బస్సులు ఉంటాయి. ఇక్కడ సోనా విజన్, ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలి ఇటు పెట్రోల్ బంక్ నుంచి. ఓకే, మంచి బ్రిడ్జ్ ఉందిగా, ఈ బ్రిడ్జ్ ఎక్కంచి సైడ్ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్ ఎక్కండి. మీకు సేమ్ టెంపుల్ వెళ్ళాలంటే మా రూట్ చూసుకోండి. ఓకే, ఇక్కడ ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోండి. గాయస్, మీరు ఇది చికెన్ తీసుకుంటే 2 కోళ్ళు తీసుకోండి, పెద్ద ఒకటి ఇట్లా ఇక వేరే. ఓకే, 2 కోళ్ళు తీసుకోండి, ఒక 1 kg ఉండాలి. మరి చీప్గా వేసుకుంటే బాగుండదు. ఓకే, ఇక్కడ మనకి ఫెమిలీ షాప్స్లో చీర తీసుకోవాలి అమ్మవారికి. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. టెంపుల్ వస్తుంది ఇక్కడ ఒకటి. టెంపుల్ వచ్చి కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది అనమాట. దానికి ఇంకా స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్తూ ఉంటే మీకు గాయస్, ఇక్కడ నుంచి ఇది ఒక మెడికల్ షాప్ నుంచి ఇక్కడ 2 దారులు ఉంటాయి. మీరు స్ట్రైట్కి వెళ్ళిపోండి, అటు అసలు వెళ్ళొద్దు, దారి ఉండదు అనమాట, దారి ఉండదు. గాయస్, ఇక మీకు ఇక్కడ వస్తే స్ట్రైట్గా స్ట్రైట్ శ్రీలక్ష్మి నరసింహస్వామి ఇది స్ట్రైట్ షాప్ అని ఉంటుంది. ఈ కిరాణా కొట్టు, అక్కడ మనం పోయి కొబ్బరికాయ కొనుక్కోవాలి. ప్యాడ్స్ అవన్నీ ఉన్నాయి, మీ ఇష్టం ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. ఓకేనా, నాకు ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. మనం దారి వచ్చేంత వరకు స్ట్రైట్కి వెళ్తే ఇట్లా ముందు బోర్డు ఉంటుంది అక్కడ. ఓకే, రాజ్ విద్యా కేంద్రం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి కోసం మానవులు ఏమిక్కి చూడు చెప్పు సబ్స్క్రైబర్స్కి. మా మామ అనమాట. గాయస్, ఇక్కడ నుంచి రాజ్కో విద్య నుంచి ఇట్లా ఒక సందు ఉంటుంది అనమాట. సందుకు పోండి, ఈ సందు లెఫ్ట్ సందు అనమాట. ఓకే, లెఫ్ట్ సందులో ఇట్లా ముందు ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ బిల్డింగ్స్ అని ఉంటాయి అనమాట. బిల్డింగ్స్ ఉంటాయి దానికి ముందు. గాయస్, ఇక్కడ పిల్లలు ఉంటాయి అన్నమాట. పిక్చర్ దాని ముందు రావాలి. ఓకే ఓకే, రావాలి. ఇక్కడ వస్తే స్ట్రైట్గా ఒక రైట్ అని వస్తుంది. రైట్ వస్తుంది, ఇట్లా స్ట్రైట్కి పోతే మా వాళ్ళ ఇల్లు వస్తుంది. ఓకే, ఇది బూర్దిగడ్డ నుంచి వస్తే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ దగ్గరికి మనం వచ్చినాం. ఇప్పుడు కోడికి పోయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడేమో దర్శనం అయితే అయిపోయింది అనమాట. సేఫ్గా జరిగింది. లోపల కెమెరా పెడదామంటే కెమెరా వద్దన్నారు వాళ్ళు, అందుకే మేము దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఇప్పుడు పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం, అప్పుడు చూపిస్తా అక్కడ. ఓకే, ఇప్పుడు చికెన్ కొబ్బరికి వెళ్తున్నాం. గాయస్, ఇప్పుడే మనం పెద్దమ్మ గుడికి అయితే వచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ పార్కింగ్ పెడుతున్నాం అనమాట. ఇక్కడ మనం వచ్చిన లోపల గుడికి చూపించలేదు కదా, దర్శనం చేసుకుని అప్పుడు వచ్చినాం, అప్పుడు చూపిస్తాం. ఓకే, లోపల ఎట్లా ఉంది పరిస్థితి అని. ఓకే, బాయ్ గాయ్స్. ఇప్పుడైతే మనం ప్రదక్షిణాలు పోతున్నాం. ఓకే, పోతున్నాం. ప్రదక్షిణాలు పోతున్నాం. అమ్మవారి యొక్క అన్నప్రసాదానికి భక్తులు తమ విరాళాలు సమర్పించి ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘోరంగా ఉంది దర్శనం దారి ఇక్కడ. ఇప్పుడే మనం ఈ దర్శనం అయిపోయి ఇక్కడ ఫ్యాన్ కింద కూర్చున్నాం. గాలి అయితే ఫుల్గా వస్తుంది. ఇప్పుడు మనం బయలుదేరేటప్పుడు ఓకేనా చేస్తాం. ఓకే, బాయ్.